ఈరోజు అటుకులతో ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ కడిగి కొంచెం సేపు నానబెట్టుకొని తర్వాత పెట్టుకోవాలి. ఇట్లా వడగట్టుకోవాలి. బొరకల గిన్నెలో తిరగవాత పెడుతున్నా, ఆవాలు వేస్తున్నా, ఆయిల్ పెట్టుకొని ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. మీరు దంచుకొని వేసుకొని నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి ఇందులోనే ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. ఎర్రగడ్డ బాగా వేగాలండి. ఇందులోనే పల్లీలు కూడా వేసుకుంటున్నా. ఇవి కూడా వేయించుకోవాలా. వేగాయి. ఇందులో పసుపు కూడా వేసుకుంటున్నా. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే అటుకులు వేసుకుంటున్నా. వేడివేడి అటుకుల ఉప్మా రెడీ. ఇందులో పల్లీల పొడి కూడా చల్లుకుంటున్నా. నేను ఇంకా తినడమే.